గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పోర్ట్స్ డిస్కషన్. ఐపీఎల్లో కాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా సిఎస్కే, పంజాబ్ కింగ్స్ ఢీకొట్టబోతున్నాయి. ప్లే ఆఫ్స్ పరంగా ఈ మ్యాచ్ రెండు టీమ్స్కు ఎంతో కీలకం. చెన్నైకి మాత్రం ఈ మ్యాచ్ డూ ఆర్ డైలా మారింది. 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై ఈ సీజన్లో పేలవ ప్రదర్శన సాగిస్తోంది. ఈ మ్యాచ్లో ఓడిపోతే చెన్నై ప్లే ఆఫ్స్ నుంచి తొలగిపోతుంది. అందుకే ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉంది సిఎస్కే. మరోవైపు పంజాబ్ మళ్లీ విక్టరీ కొట్టి ప్లే ఆఫ్ అవకాశాలు బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఇంతకీ ఈ మ్యాచ్లో చెన్నై చెలరేగుతుందా లేదా పంజాబ్ విసురుతుందా? మరి ఇవాల్టి మ్యాచ్లో నెగ్గేదెవరు, ఏ విధంగా ఉండబోతోంది, ఎవరి బలాబలాలేంటో అన్ని కూడా ఈ డిస్కషన్లో మనం తెలుసుకోబోతున్నాం. మనతో పాటు స్పోర్ట్స్ జర్నలిస్ట్ మోహన్ గారు ఉన్నారు. హలో సార్. సో ఫస్ట్లీ నిన్నటి మ్యాచ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ. అండ్ ఢిల్లీ నిన్న విక్టరీ కొట్టింది. బట్ కేకేఆర్ పర్ఫార్మెన్స్ మనం చూస్తే అంటే మ్యాచ్ అన్నది వాళ్ళ సైడ్కే వచ్చేసింది, అంటే ఆల్మోస్ట్ గెలుస్తుందని అనుకున్నాం. అంటే కేకేఆర్ 209 ఫర్ 9 ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు రఘువంశీ 44 ఒక ఫెంటాస్టిక్ బ్యాటింగ్ అండ్ రింకు సింగ్ 36 స్టార్క్ వాళ్ళ బౌలర్ 3 వికెట్స్ తీసిండు అండ్ ఆల్సో అక్షర్ పటేల్ 2 వికెట్స్. బట్ దే బీట్ ఢిల్లీ మ్యాన్ అండ్ 190 ఫర్ 9 ఢిల్లీ రిప్లై చేసింది. సో ఓన్లీ ఫ్యాబ్యులస్ పెలెస్ 62, అక్షర్ పటేల్ 43, సునీల్ నారాయణ్ ఒక ఫంటాస్టిక్ బౌలర్ 3 ఫర్ 29 అండ్ వరుణ్ చక్రవర్తి 2 ఫర్ 39. వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి దే వర్ ఏబుల్ టు బీట్ కేకేఆర్ వాజ్ ఏబుల్ టు బీట్ ఢిల్లీ బై 14 runs. Okay. So it's a good victory for KKR and everybody thought that Delhi will win, but unfortunately they lost by 14 runs. It's a good match and we should appreciate KKR fighting spirit. ఓకే. అండ్ అబౌట్ టుడేస్ మ్యాచ్, సో సిఎస్కే యాక్చువల్లీ సో ఇందాక నేను చెప్పినట్టు అంటే 5 times ఛాంపియన్ అయిన సిఎస్కే ఈసారి మాత్రము చాలా పేలో ప్రదర్శన ఇస్తూ వస్తుంది. అండ్ ఆ మెయిన్ రీజన్ ఏంటంటే చాలా వరకు కూడా అంటే ప్లేయర్స్ స్టేబుల్గా ఉండకపోవటం, చేంజ్ చేస్తూ ఉండటం అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా వీక్గా ఉండటం, ఇవన్నీ కూడా చాలా రీజన్స్గా సిఎస్కే ఫెయిల్యూర్స్కి మనం చెప్పుకోవాలి. అండ్ ఇవాల్టి మ్యాచ్ ఎలా ఉండబోతోంది? అంటే మీరు చెప్పినలాగా చెన్నై సూపర్ కింగ్స్ టీం బాగానే ఉన్నదండి. కానీ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ అంటే ఎస్పెషల్లీ ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఈరోజు గెలిస్తే వాళ్ళకి ఫస్ట్ 4లో రావచ్చు, అట్లాంటి ఛాన్సెస్ చాలా ఉన్నది. బట్ సిఎస్కేలో డెఫినెట్లీ ధోని బ్యాటింగ్ నెంబర్ 9 వస్తున్నాడు. దట్ ఈస్ నాట్ గుడ్ సైన్. ఈ షుడ్ బీ అప్ రావాలా. తర్వాత ఖలీల్ అహ్మద్, శామ్ కురన్, ఇలిస్ లాంటి ప్లేయరు అండ్ జడేజా లాంటి ప్లేయర్, నూర్ మహమ్మద్, దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. అంటే సచిన్ రవీంద్ర ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఈ వాజ్ ఏబుల్ టు స్కోర్, బట్ దేర్ ఇస్ నో సపోర్ట్ ఫ్రమ్ అదర్ పీపుల్. రాహుల్ త్రిపాఠి ఈజ్ దేర్. సో అట్లాంటి సపోర్ట్ అంటే ఈ మ్యాచ్ ఎట్లంటే T20 ఫార్మాట్ గేమ్ అంతా కలిసి ఆడాలి, కలిసి పార్ట్నర్షిప్ డెవలప్ చేయాలా. ఫస్ట్ 6 ఓవర్లో వికెట్ పోకుండా ఉండాలా అండ్ ఒక 60-70 runs వస్తే పెద్ద స్కోర్కి పోవచ్చు. అది ల్యాకింగ్ అండి. రితురాజ్ గేక్వాడ్ ఆల్సో నాట్ ఏబుల్ టు స్కోర్ అండ్ శివం డూబే ఈజ్ ఆల్సో నాట్ డూయింగ్ వెల్. అంటే టీమ్ ప్లేయర్స్ బాగున్నారు కానీ ఈ కలిసి ఆడటంలో వాడు కలిసి ఆడటం లేదు. బట్ వేర్ యాజ్ పంజాబ్ కింగ్స్ దే ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్ అండ్ ఆర్యా అండ్ పీ సింగ్ ఆర్ వండర్ఫుల్ ఓపెనర్స్ and they have created a very good partnership and S. Iyer is there, Maxwell is there, Tansen, English is there and Sonis is there. Itlati Arshdeep Ferguson also is there. So itlati మంచి కాంబినేషన్ తోటి వాళ్ళు కంబైన్డ్ ఎఫర్ట్ తోటి వాళ్ళు గెలుస్తున్నారు. ఇప్పుడు ఒక టీమ్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే అందరూ కలిసి ఆడాలి, అందరూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సపోర్ట్ ఇస్తే ఏమవుతుంది ఆ టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పంజాబ్ కింగ్స్ హ్యాజ్ అ బెటర్ ఛాన్స్. వాళ్ళు గెలిస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఫస్ట్ 4లో రావచ్చు పాయింట్ సిస్టంలో. ఎస్. అండ్ మనకు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు, వెంకటేష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. హలో సార్. హలో అండి. ఎస్ సార్. సో యాజ్ వీఆర్ డిస్కసింగ్ అంటే ఇవాళ సిఎస్కేకి ఈ మ్యాచ్ అన్నది ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్. అంటే ఈ మ్యాచ్ ఒకవేళ గెలవకపోతే ఇంకా ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే. సో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిన మ్యాచ్లో ఇవాళ అంటే మన సిఎస్కే టీం ఏ విధంగా ఉండనుంది? ఎందుకంటే గత కొన్ని మ్యాచెస్ నుంచి ఈవెన్ హోమ్ గ్రౌండ్ కూడా వాళ్ళకి కలిసి రావట్లేదు. మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవకపోతే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే థియరాటికల్ గా ఛాన్స్ ఉంది. ఎందుకంటే
వాళ్ళు దే కెన్ ఫినిష్ ఎట్ ద మోస్ట్ 14 పాయింట్స్. రిమైనింగ్ మ్యాచెస్ అన్ని గెలిస్తే కూడా వాళ్ళకి 14 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. 14 పాయింట్స్ తో కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ రోజు మ్యాచ్ కూడా ఓడిపోతే దట్ ఈస్ కటన్స్ ఫర్ దెమ్. ఇంకా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉండదు. అందుకని ఈరోజు మస్ట్ విన్ సిచ్యుయేషన్. అయితే ఇటీవల కాలంలో ఈ లాస్ట్ 2-3 మ్యాచెస్ గా చెన్నైలో కొన్ని మార్పులు వచ్చాయి. మామూలుగా చెన్నై టీం అనగానే మనం ఏమనుకుంటాం, డాడ్స్ ఆర్మీ అంటాం. అంటే రిటైర్ అయిన ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్ అయిన వాళ్ళు, రిటైర్ కాబోతున్న వాళ్ళు లైక్ ధోని, అశ్విన్, జడేజా ఇలాంటి బాగా కాస్త వెటరన్ క్రికెటర్స్ తో ఉండే పరిస్థితి ఉంది. దాంతో ఆ టీంలో మీకు కావాల్సిన జోష్, ఆ యూత్ఫుల్ విగర్ కనబడిన పరిస్థితి మనకు అనిపించింది. కానీ రీసెంట్ గా ఏంటంటే దే హ్యావ్ ఇంజెక్టెడ్ సమ్ యూత్ ఎలిమెంట్. మీరు షేక్ రషీద్ అని మన గుంటూరుకు చెందిన ఒక బ్యాట్స్మెన్ ని టీంలో అతనికి అవకాశం ఇచ్చారు. ఈ హాజ్ ఆల్రెడీ ప్లేడ్ 3 మ్యాచెస్. తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ అనే ప్లేయర్ రిప్లేస్మెంట్ తెచ్చుకున్నారు, సౌత్ ఆఫ్రికన్. హీఈస్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. అతను వచ్చాడు. తర్వాత ఆయుష్ మాత్రే అని చెప్పి 17-year-old కిడ్, అతను కూడా ఇంతవరకు ఆడిన 2 మ్యాచ్లో చాలా ఇంప్రెసివ్ గా స్టార్ట్ చేశాడు. సో యంగ్స్టర్స్ రావడంతో ఏంటంటే టీంలో కొంత మార్పు వచ్చింది. సో వాళ్ళకి టర్న్ అరౌండ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నారు. సో అది హోమ్ లో డెఫినెట్ గా వాళ్ళకి కలిసి రావట్లేదు. చాలా చాలా సందర్భాలు ఓడిపోయిన పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు ఏంటంటే యూత్ఫుల్ విగర్ ఉంది కాబట్టి టీంలో కొంత మార్పు వచ్చే పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఎస్ వెంకటేష్ గారు, అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇదివరకే సిఎస్కే టీం కూడా ఇటువంటి ట్రోల్స్ అన్నది ఫేస్ చేసింది. అంటే ప్లేయర్స్ విషయంలో ఎస్పెషల్లీ చాలా సీనియర్స్ ఉన్నారు, సో ఎక్కువగా ఆడలేకపోతున్నారు, పర్ఫార్మెన్స్ ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి చూడలేకపోతున్నామని అంటున్నారు. బట్ ఈ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఏదైతే యంగ్స్టర్స్ని తీసుకొస్తున్నారో, కొన్ని చేంజెస్ చేస్తున్నారో, సో ఇవాల్టి మ్యాచ్ అన్నది బలాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఓవరాల్గా టీంలో చూస్తే చెన్నై విషయానికి వస్తే చెన్నై బౌలింగ్ బాగానే ఉందండి. ఎందుకంటే మీకు ఖలీల్ అహ్మద్ పవర్ ప్లేలో రెగ్యులర్ గా వికెట్స్ ఇస్తున్నాడు. ఈస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అతనితో పాటు నూర్ అహ్మద్ ఆల్రెడీ పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. ఇప్పటికి కూడా అతను 3rd ప్లేస్ లో ఉన్నాడు. సో వాళ్ళిద్దరు బాగా బౌలింగ్ చేస్తారు. మతీషా పతిరానాతో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పతిరానా లాస్ట్ 2 seasons లో చెన్నైకి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో అతను ఒక ఎక్స్పర్ట్ గా కనిపించాడు. అతని యార్కర్స్ కానీ, పేస్ కానీ, అతని ఆక్వర్డ్ యాక్షన్ అంతా కూడా వాళ్ళకి చాలా బాగా పనిచేసింది. కానీ ఈ సీజన్ లో అతను చాలా ఫెయిల్ అవుతున్నాడు. వికెట్లు ఎక్కువ తీయలేదు, రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. వైడ్లు కూడా ఎవరైనా వైడ్లు వేసాడు అతను. ఐ థింక్ హీ హాస్ బౌల్డ్ సమ్ 23-24 వైడ్స్. ఒక్కడే అన్ని వైడ్లు వేసాడు. అంటే ఒక 4 ఓవర్లు ఎక్స్ట్రా వేసాడు. సో అది అతని బౌలింగ్ ఫెయిల్యూర్ వాళ్ళు బాగా హర్ట్ చేస్తుంది. ఈవెన్ స్పిన్నర్స్ జడేజా కానీ, అశ్విన్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారు. అది బౌలింగ్ పరంగా. బ్యాటింగ్ లో చూస్తే ఏంటంటే వాళ్ళు కొత్త ప్లేయర్స్ తీసుకున్నారు. విజయ్ శంకర్ ని కానీ, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, వీళ్ళెవ్వరూ కలిసి రాలేదు. గతంలో ఏంటంటే చెన్నైకి ఆడిన ప్లేయర్స్ అందరూ, శివం దుబే కావచ్చు, రహానే కావచ్చు, ఎవరిని తీసుకొచ్చి చెన్నైకి ఆడించినా వాళ్ళు చెన్నైకి వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ ప్లేయర్ గా ఆడి బ్రహ్మాండంగా షైన్ అవడం అనేది చూసాం. కానీ ఈ సీజన్ లో కొత్త ప్లేయర్స్ ఎవరు సరిగా ఆడలేదు. ఈవెన్ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్, రుతురాజ్ గాయం అవడం, సచిన్ రవీంద్ర కూడా సరిగ్గా ఆడకపోవడం, కాన్వే ఆడట్లేదు. అతను కూడా ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల హీ వాజ్ బ్యాక్ ఇన్ న్యూజిలాండ్. సో వాళ్ళకి ఎవ్వరు కూడా బాగా ఆడిన పరిస్థితి. ధోని కూడా గతంలో ఆడట్లేదు. అంటే ఇందాక మోహన్ గారు చెప్పినట్టుగా హీ వాజ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 9. 2 మ్యాచ్లో నెంబర్ 9 లో బ్యాటింగ్ చేశాడు. ధోని నెంబర్ 9 అంటే ఇస్ టెయిల్ ఎండర్స్ ప్లేస్. ధోని నెంబర్ 9 లో బ్యాటింగ్ చేయడం వల్ల టీంకి ఎలాంటి ఉపయోగం లేదు. అతను కెప్టెన్ గా ముందుండి నడిపించాలి. సో అది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీంలో. సో ఇవన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకోవడం కష్టం. బట్ ఏంటంటే రిమైనింగ్ మ్యాచెస్ లో మనం అనుకుంటే యంగ్స్టర్స్ ట్రై చేయాలి. వంశ్ బేడి అనే ఒక కీపర్ బ్యాట్స్మెన్, అతను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అలాగే అన్షుల్ కాంబోస్ అనే ఒక కొత్త పేసర్ కూడా కొన్ని మ్యాచ్లు ఆడిచ్చారు. సో యంగ్స్టర్స్ అందరికీ ఛాన్స్ ఇచ్చి, సరే ఈ సీజన్ ఎలాగూ మనం క్వాలిఫై కావట్లేదు, భవిష్యత్తులో అయినా బెటర్ గా పర్ఫామ్ చేద్దామని చెప్పి వాళ్ళు యంగ్స్టర్స్ అందరినీ ట్రై చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. Yes sir, so anything you want to add to Venkatesh? Yeah, Venkatesh చెప్పింది చాలా మంచి కరెక్ట్ పాయింట్ అండి. కొత్త ప్లేయర్స్ అంటే యంగ్స్టర్స్ వాళ్ళని తీసుకొస్తే టీంలో ఏమవుతుంది, ఒక కొత్త జోస్ ఉంటుంది, వాళ్ళు పెర్ఫామ్ చేయాలని తపన ఉంటుంది. డెఫినెట్లీ సిఎస్కే ఆ కొత్త ప్లేయర్స్ తోటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ధోని నెంబర్ 9 రావది ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ అండి. ఈ షుడ్ కమ్ అప్ అండ్ ట్రై టు ప్లే వెల్. అండ్ వెంకటేష్ చెప్పినలాగా కొత్త ప్లేయర్స్ వచ్చినాక ఒక మార్పు వస్తుంది టీంలో ఒక జోష్ వస్తుంది. వాళ్ళ పెర్ఫామ్ చేయాలా, నేను ఇక్కడ బాగా ఆడితే కొత్త నేను స్టేట్ ఆడవచ్చు, ఇంకా ఈవెన్ నెక్స్ట్ ఐపీఎల్ ఆప్షన్లోకి రావచ్చు, అట్లాంటి ఒక జోష్ తోటి వాళ్ళు ఆడతారని. డెఫినెట్లీ సిఎస్కే
టీం బాగున్నది కానీ పెర్ఫార్మెన్స్ బాగలేదు. ఇప్పుడు వెంకటేష్ చెప్పినలాగా ఖలీల్ అహ్మద్ అండ్ నూర్ అహ్మద్ దే ఆర్ ప్లేయింగ్ వెల్, దే ఆర్ బౌలింగ్ వెరీ వెల్, బట్ అదర్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. సో యూ హ్యావ్ టు సీ, బికాస్ పెద్ద పేరు ఉండొచ్చండి, పెద్ద పేరు ఉంటే లాభం లేదు. ఆ రోజు మ్యాచ్లో ఆ రోజు పెర్ఫార్మెన్స్ చేయాలా, కొత్త ప్లేయర్స్ తోటి కాంపిటీషన్ చేయాలా, మోర్ ఓవర్ టెస్ట్ ప్లేయర్స్ తోటి కాంపిటీషన్ చేస్తే నువ్వు నేర్చుకోవచ్చు. సో దే ఆర్ నాట్ డూయింగ్ వెల్, బట్ పీబీ పంజాబ్ ఆర్ వెరీ గుడ్. దే ఆర్ డూయింగ్, ఇఫ్ దే విన్ దిస్ మ్యాచ్ దే విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు క్వాలిఫై ఫర్ ద ఫస్ట్ ఫోర్. And Arya and P. Singh, S. Iyer is doing well. Maxwell Johnson లాంటి ప్లేయర్ కూడా ఒక మంచి పంజాబ్ టీం అనేది ఆబ్వియస్ గా ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాళ్ళ టీం కూడా కొంచెం బాగుంది. అయితే పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే అంటే వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, వాళ్ళ బలం ఏంటి? వాళ్ళు డెఫినెట్లీ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూడాలి. ఇప్పుడు ఇది ఎట్లాంటి మ్యాచ్, ఈ మ్యాచ్ బ్యాటింగ్ బాగుంటే కూడా నువ్వు బౌలింగ్ బాగా చేయాలా, ఫీల్డింగ్ సపోర్ట్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెంకటేష్ చెప్పినలాగా టీం ప్లేయరు పెద్ద ప్లేయర్ ఉండొచ్చు అండి, ఆ పెర్ఫార్మెన్స్ ఉండాలి. అండ్ ఐ థింక్ స్టోనీస్ లాంటి ప్లేయర్, హర్షదీప్ లాంటి ప్లేయర్, దే ఆర్ ప్లేయింగ్ వెల్ అండ్ దే షుడ్ ట్రై టు play well for Punjab Kings, and they should try to get more points so that they can come into first four. Adi వాళ్ళకి ఒక ఛాన్స్ ఉన్నది పంజాబ్ కింగ్స్కి, అండ్ డెఫినెట్లీ దే విల్ ట్రై టు విన్ దిస్ మ్యాచ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిస్తే నాకు 2 points వస్తుంది, 2 points నేను క్వాలిఫై అవ్వచ్చు. అట్లాంటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఈరోజు చూపటాలా అగైన్స్ సిఎస్కే డౌన్లో ఉన్నారు వాళ్ళు, డౌన్ ఉండి వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయటం లేదు. అండ్ అట్లాంటి ఒక టీం తోటి మనం డెఫినెట్లీ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా మనం బాగా పెర్ఫామ్ చేస్తే మనం రావచ్చు ఫస్ట్ ఫోర్లో. ఆ ప్లానింగ్ తోటి వాళ్ళు దిగాలని. అండ్ స్పెషలీ శ్రేయాస్ అయ్యర్ ఇస్ గుడ్ కెప్టెన్ అండ్ యూ షుడ్ ట్రై టు మోల్డ్ ద టీమ్. ది క్వాలిఫైయింగ్ ఇన్ టు ఫస్ట్ ఫోర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ థింగ్. ఎస్. అండ్ వెంకటేష్ గారు, సో ఇవాళ మ్యాచ్ జరగబోయే చిదంబరం స్టేడియం పిచ్ అన్నది ఎలా ఉంటుంది? లైక్ అది బౌలింగ్ అనుకూలమా, బ్యాటింగ్కి బాగుంటుందా? ఫస్ట్ ఏది చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది? ఐదర్ సిఎస్కే. ఇప్పుడు మీకు చిదంబరం స్టేడియంలో బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుందండి, అది స్లో అండ్ లో పిచ్ ఉంటుంది. మోస్ట్లీ అక్కడ మీకు 200+ స్కోర్స్ సాధారణంగా రావు, చాలా రేర్గా వస్తాయి. సో 180, అరౌండ్ 180, 170, 180 ఆ రేంజ్ లోనే వచ్చే అవకాశం ఉంది. స్పిన్నర్స్ కి డెఫినెట్ గా హెల్ప్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు కూడా మీకు చెన్నైలో స్పిన్నర్స్ విల్ గెట్ సమ్ పర్చేస్ ఫ్రమ్ దట్ పిచ్. సో రెండు టీమ్స్ కూడా స్పిన్నర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే పరిస్థితి మనకు అనిపిస్తుంది. టాస్ గెలిచిన టీము నన్ను అడిగితే ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. దానికి సింపుల్ రీజన్ ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్. ఓకే, చెన్నైలో చాలా వేడిగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు డే టెంపరేచర్ కి నైట్ టెంపరేచర్ కి తేడా ఎక్కువ ఉంటుందో మీకు ఆ డ్యూ ఫామ్ అవుతుంది గ్రౌండ్ లో. అది సెకండ్ బౌలింగ్ చేసే టీం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఏంటంటే టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. అదే చెన్నైలో మనకు వస్తున్న వార్తలు ఏంటంటే కొంచెం ఓవర్ కాస్ట్ గా ఉంది, వర్షం అయితే పడలేదు కానీ ఓవర్ కాస్ట్ గా ఉంది. ఓవర్ కాస్ట్ ఉన్నప్పుడు డ్యూ పడడం కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఇన్ ఎనీ కేస్ T20 మ్యాచ్ లో ఎవరైనా సరే, ఏ కెప్టెన్ అయినా సరే టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకోవడం అనేది మనం చూస్తుంటాం. ఇక్కడ కూడా అదే జరిగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్. సో వెంకటేష్ గారు, అంటే ఐపీఎల్ సీజన్లో సిఎస్కే అంటేనే మనం ఎవ్రీ ఇయర్ చూడొచ్చు హాట్ ఫేవరెట్గా. ఈసారి కూడా అంతే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయినప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం అంటే బౌలింగ్ విషయంలో కావచ్చు, బ్యాటింగ్ విషయంలో కావచ్చు, చాలా వీక్ పర్ఫార్మెన్స్ అన్నది ఇస్తున్నారు. అంటే చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, సీనియర్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా అంటే ఆశించిన రీతిలో వాళ్ళ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఈ ఇయర్. అవునండి, చాలా చెన్నై పర్ఫార్మెన్స్ చాలా డిజాస్టర్స్ గా ఉంది ఈ సీజన్ లో. 2 మ్యాచ్లు గెలిచారు ఇప్పుడు వరకు. దానికి మెయిన్ రీజన్ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ డైనమిక్స్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయినాయి. గతంలో లాగా మీరు 150, 160 చేసి గెలిచే పరిస్థితి లేదు. చేసింగ్ అప్పుడు కూడా మీరు యూఆర్ సపోజ్ టు చేజ్ ఏ స్కోర్ ఆఫ్ 200. సో అలాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ లైనప్ వాళ్ళకి లేకపోవడం అనేది ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. ప్రతి టీంలో మనం చూస్తున్నాం బిగ్ హిట్టర్స్ ఉన్నారు, కానీ చెన్నై టీంలో మీరు స్ట్రైక్ రేట్ చూస్తే ఎవరిది కూడా చెప్పుకోదగ్గ స్ట్రైక్ రేట్ లేదు. యాక్చువల్లీ శివం దుబే యూస్ టు బి ఎ వెరీ గుడ్ బిగ్ హిట్టర్, కానీ ఈ సీజన్ లో అతను ఫెయిల్ అయ్యాడు. అతను తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అగ్రెసివ్ గా ఆడే ప్లేయర్స్ వాళ్ళు తీసుకోలేదు.
వాళ్ళు మెయిన్ గా ఏమనుకున్నారంటే చెన్నై పిచ్ మనకి స్లోగా ఉంటది, మనకి అక్కడ అనుకూలంగా ఉంటది అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితికి తగినట్టుగా, ఇప్పుడు మారిన ట్రెండ్ కి తగినట్టుగా వాళ్ళ టీం ని పికప్ చేయలేదని నాకు అనిపిస్తుంది. అది వాళ్ళ ప్రధానమైన లోపంగా అనిపిస్తుంది. వాళ్ళు దే ఆర్ స్టికింగ్ టు ద ఓల్డ్ ప్లేయర్స్. ఇప్పుడు పాత ప్లేయర్స్ గతంలో రిజల్ట్స్ ఇచ్చిన ధోని రోల్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే కీపింగ్ చాలా బాగా చేస్తున్నారు ధోని విషయంలో, ఎవరికి సందేహం లేదు. మంచి మంచి స్టంపింగ్ చేశాడు, రన్అట్ కూడా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో కూడా రన్అట్ చేశాడు. సో అతను కీపింగ్ విషయంలో వంక పెట్టడానికి ఏం లేదు. కానీ బ్యాటింగ్ లో మాత్రం అతను ఏమాత్రం టీంకి ఉపయోగపడలేదు. ఒక మ్యాచ్ లో ఏదో కాస్త రన్స్ కొట్టినట్టున్నాడు, అతను దానివల్ల గెలిపించాడు తప్పిస్తే మిగతా అన్ని మ్యాచ్ లో అతని రోల్ ఏంటో, అతని రోల్ ఏం కనబడలేదు. సో జస్ట్ అతను కెప్టెన్ కాబట్టి అతను క్యాప్టెన్సీలో ఒక బోల్డ్ మ్యాజిక్ చేయగలడని అనుకున్నారు. కానీ క్యాప్టెన్సీలో కూడా అతను ఏం చేయట్లేదు. అతను రుతురాజ్ ప్లేస్ లో అతను కెప్టెన్ గా వచ్చిన తర్వాత కూడా అవే ఓటమి కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క మ్యాచ్ మాత్రం గెలిచారు. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ టు మొత్తం టీం అంతా చేంజ్ చేసుకోవాలి, వాళ్ళ అప్రోచ్ మార్చుకోవాలి. మారిన పరిస్థితులు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత ఐపీఎల్ కంప్లీట్ గా చేంజ్ వచ్చేసింది. పిచెస్ కూడా ఇప్పుడు అన్ని చోట్ల బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచెస్ ఉన్నాయి. అలాంటప్పుడు మీకు చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ లైనప్ కావాలి. ఇప్పుడు సన్ రైజర్స్ వాళ్ళు చూసినా, ఢిల్లీ చూసినా, పంజాబ్ చూసినా అన్ని టీంలో చాలా అగ్రెసివ్ గా ఆడే బ్యాట్స్మెన్ ఉన్నారు. ఈవెన్ ఒక 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కూడా 200+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒకప్పటిలాగా 130, 120 స్ట్రైక్ రేట్ తో మీరు బ్యాటింగ్ చేస్తే you're not expected to win matches in the present scenario. అండ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఈసారి ఏ టీంకు కూడా కలిసి రావట్లేదు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పినట్లు, సో ధోని నుంచి ఆ లాస్ట్లో అట్లీస్ట్ తను విన్ చేపిస్తాడు, సో మ్యాజిక్ చేస్తాడు, తన నుంచి మనం మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు కూడా హీఈస్ డిసప్పాయింటింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు వెంకటేష్ చెప్పినలాగా ధోని బ్యాటింగ్ ఆర్డర్ చాలా కింద వస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్ యాజ్ అ బ్యాట్స్మెన్. యాజ్ అ వికెట్ కీపర్ ఈజ్ ఓకే, బట్ ఆయన క్యాప్టెన్సీలో అందరు కలిసి ఆడాలా, కలిసి కూడా వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద పెర్ఫార్మెన్స్. బట్ టుడే పంజాబ్ కింగ్స్ హెస్ గాట్ ఎ బెటర్ ఛాన్స్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు గెలిస్తే క్వాలిఫై అవుతారు, అట్లాంటి దీంతో వాళ్ళు ఆడుతున్నారు. అండ్ ఐ హోప్ టుడే సిఎస్కే విల్ గివ్ ఎ గుడ్ ఫైట్. ఎట్లన్నా మనం ఓడిపోతాం, మనం పంజాబ్ కింగ్స్ మనం మంచి ఫైట్ ఇవ్వచ్చు అని వాళ్ళు ఒక ఉద్దేశంతో ఉంటారు. కానీ పంజాబ్ కింగ్స్ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ అండ్ దే ఆర్ పెర్ఫార్మింగ్ టుగెదర్. అంటే ఈ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఎట్లా అంటే అందరు కలిసి ఆడితేనే బాగుంటుంది. పేరు బాగా ఉంటుందండి, పేరు బాగుంటే ఏం లాభం. ఇప్పుడు వెంకటేష్ చెప్పినలాగా పేరులో మంచిగా ఉన్నది టీం, పర్ఫార్మెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు సచిన్ రవీంద్ర, రాహుల్ తివారీ, రితురాజ్ వీళ్ళంతా పెర్ఫార్మ్ చేస్తే సిఎస్కే ఆల్సో విల్ డూ వెల్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. సో పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిచి దే విల్ క్వాలిఫై ఫర్ ది ఫస్ట్ 4. ఓకే. అండ్ మోహన్ గారు, సో నెక్స్ట్ అంటే ఫ్యూచర్ సంబంధించి ప్లేయర్స్ అంటే రెండు టీమ్స్ నుంచి ఎవరి పేర్లు చెప్తారు? Definitely, Shreyas Iyer is already played for India. He's got a very good chance to play for India, and Arya and P Singh are very good players. They have a very good chance. And Rituraj Gaikwad perform చేస్తే ఉంటుందండి. కాంపిటీషన్ లెవెల్ చాలా బాగున్నది అండ్ వీ షుడ్ ట్రై టు పెర్ఫామ్. హర్షదీప్ ఈజ్ అ గుడ్ బౌలర్. వాళ్ళు పెర్ఫామ్ చేస్తేనే వాళ్ళు ఐపీఎల్లో నాట్ ఓన్లీ రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీలకు పెర్ఫామ్ చేసి దే విల్ కమ్ అప్ ఇన్ టు స్టేట్ లెవెల్ అండ్ ఆల్సో ఫర్ ద టెస్ట్. ఓకే సార్, సో మరి చూద్దాం ఇవాల్టి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు. చెన్నై చెలరేగుతుందా లేకపోతే పంజాబ్ విసురుతుందా, టఫ్ ఫైట్ ఇస్తుందా చెన్నై? సో ఏ విధంగా ఉండబోతోంది ఈ మ్యాచ్ అంటే, ఎందుకంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో చెన్నై నుంచి ఎటువంటి పర్ఫార్మెన్స్ వస్తుంది అన్నది ఈరోజు మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. ఇది వాళ్ళ స్పోర్ట్స్ డిస్కషన్. కీప్ వాచింగ్ 10 TV.